భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం నిర్వహించారు. రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. అయ్యప్పనగర్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, డివిజన్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్దికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ పంచాయతీ కమిటీ ఉంది, మున్సిపల్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డివిజన్లు ఏర్పాటైనాయి కాబట్టి డివిజన్ కమిటీ అనేది ఏర్పాటు ఆదేశాలు చేశాము. త్వరగా పంపించాలి. ఆ విధానం ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గతంలో మున్సిపాలిటీ నుంచి ఇందిరం కమిటీలు మనం వేసుకున్నాం. స్థానికంగా ఆ ఇందిరమ్మ కంపెనీ వలన కొన్ని ఇబ్బందులు పడ్డాం. వేరే పార్టీ వారు మనకి కొంత సంఖ్యత కుదరక మొత్తం కమిటీలు మొత్తం కూడా వాళ్ళే స్థానిక ఎమ్మెల్యే కావడం వలన అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దానివల్ల కొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బంది పడటం జరిగింది. ఈ విషయాన్ని మన ప్రీతమ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరచగా ఆయన ఇంతకుముందే ఫోన్ చేసి ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం కల్లా కార్పొరేషన్ ఏర్పాటైనందుకు పాత కమిటీలన్నీ రద్దు చేస్తున్నాం, ఇప్పుడు కొత్త కమిటీ ఇమీడియట్గా మీరు చేయండి 5 సభ్యులతోనే రేపు మధ్యాహ్నం కాలం ఇస్తే దాన్ని ఎంపీ గారి ద్వారా మనం ఫైనల్ చేయించుకునే ఏర్పాటు చేద్దాం అని చెప్పడం జరిగింది. అందుకోసం మనకేంటంటే యాక్చువల్గా మనం డివిజన్ కమిటీల మీద ఈరోజు సమావేశం అనుకున్నాం. మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇది ముఖ్యం, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇందిరమ్మ కమిటీలు దాన్ని ముందు డిస్కస్ చేసి సెకండరీ డివిజన్ కమిటీలు కూడా మనం ఏరియాస్ వైజ్గా ఇది డిసైడ్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక 4 డివిజన్లలో ఇక్కడ ఉన్న టీం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే ఎవరైనా యాక్టివ్ ఉన్న కార్పొరేటర్స్ నాయకులందరూ కూడా ఒక్కొక్క డివిజన్లో వెళ్ళి అక్కడ కమిటీలు వేసి పార్టీ స్ట్రెంగ్త్, పార్టీ బలపడటానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందు ఇందిరమ్మ కమిటీలకి ఆ నామ్స్ ఒకటి మనకి కార్పొరేషన్ సంబంధించింది పంపిస్తున్నారు, ఇంకా రాలేదు. దానికోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాం. మీకే కోల్పడుతుందనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి ఉత్సాహపడి మాట్లాడదామనే ఉద్దేశంతో అయింది. కార్పొరేటర్స్ మీ అనుభవాలు వచ్చేటప్పుడు మీ అనుభవాలు చెప్పండి. మీ డివిజన్లో ఏ విధంగా ఎలక్షన్లో మీరు గెలుపొందారు అనేది చెప్పండి. అలాగే ఓడిపోవడానికి కారణాలు కూడా చెప్పండి. ఓడిపోయిన వాళ్ళు దయచేసి కొంత టైం పడుతుంది కాబట్టి ఈరోజు కూర్చోబట్టి మాట్లాడారు. ఓకే,